శ్రీమాత్రే నమః. ఈ నెల 30వ తారీఖు అక్షయ తృతీయ పర్వదినం ఉన్నది. మనకి అక్షయ తృతీయ రోజున ముందుగా ప్రత్యేకించి మహాలక్ష్మి ఆరాధన చేస్తారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో, మనకి తమిళనాడు ప్రాంతాల్లో మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని ప్రధానంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. అందుకని అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం, అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు మహాలక్ష్మి అమ్మవారికి చేయటం ద్వారా సిరి సంపదలు అవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఉదకుంభ దానం అంటే మంచినీళ్ళు దానం చేయటం, చలివేంద్రాలు ఏర్పాటు చేసి దానం చేయటం, అలాగే యథాశక్తిగా దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేయటం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేగాని ఆ రోజు అక్షయ తృతీయ రోజున బంగారం కొనకపోతే ఇంకెప్పుడు కొనలేమా, ఇలా అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. బంగారం కొనాలి అని ఎక్కడా కూడా మనకి ఏ శాస్త్రంలో కానీ ఏ పురాణంలో కానీ ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి, తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.